హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అంజలి టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పేరు వినిపించే పేరు ఏదైనా ఉంటే మాత్రం అదే P4 మోడల్ విజన్. ఇది నారా చంద్రబాబు గారు మనకి రీసెంట్గా ఆయన నోటంటే ఈ మాట మనం అయితే విన్నాం. అసలే P4 మోడల్ అంటే ఏంటి, మరి దీనికోసం మరి మనకి పూర్తి క్లారిటీ ఇవ్వడానికి టీడీపీ రాహుల్ గాంధీ గారు మన పక్కన అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా. అసలు ఏంటి P4 మోడల్ విజన్? P4 మోడల్ అనేది పీ ఫర్ పబ్లిక్, పీ ఫర్ పీపుల్, పీ ఫర్ ప్రైవేట్, పీ ఫర్ పార్ట్నర్షిప్. సో రీసెంట్గా మనం చూసి ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటైనాక రాష్ట్రం అప్పుల పాలుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దాంతోపాటు ప్రజల సంపాదన కూడా పెరగాలి. అది ఎలా పెరగాలి, ఏంది, దానిపైన మనం ఏం చేయాలనేదే P4 మోడల్. సో దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంతంగా ఓనర్షిప్ తీసుకొని కొన్ని గ్రామాలు ఎంచుకున్నారు, ఏ గ్రామాల్లో వెళ్ళాలి, ప్లస్ కొంత స్పెషల్ కుల వాళ్ళ దగ్గర వెళ్తున్నారు. రీసెంట్గా చూసుకోవచ్చు, ఒక నాయి బ్రాహ్మణ్ చిన్న కటింగ్ షాప్ పెట్టుకొని ఆయన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన దగ్గర వెళ్ళి నాయి బ్రాహ్మణ్ సమస్యలు ఏంది, ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, మీ బిజినెస్ డెవలప్ కావాలంటే ఏం చేయాలి, ఆ వీడియోస్ సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఆయన ఏం చెప్పాడంటే, బార్బర్ నాయి బ్రాహ్మణ్ ఏమన్నాడంటే, సార్ నా దగ్గర 8 నుంచి 10 మంది కస్టమర్లు వస్తారు, రోజుకి 500 నుంచి 600 రూపాయల వరకు సంపాదిస్తున్నా. అయితే నారా చంద్రబాబు నాయుడు అన్నారు, నువ్వు 1000 రూపాయల నుంచి 2000 సంపాదించాలంటే ఏం చేయాలంటే, సార్ ఇప్పుడు మార్కెట్లో యువకులు ప్లస్ చాలామంది లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు, కొత్త హెయిర్ స్టైల్స్, కొత్త షేవింగు, దానికి సంబంధించి మిషన్స్ కావాలి, మాకు ట్రైనింగ్ కావాలన్నాడు. సో చంద్రబాబు నాయుడు పాయింట్ రాసుకున్నారు. అక్కడ ఉన్న సిబ్బందితో ఆయనకు బేసిక్ రిక్వైర్మెంట్ ఉన్న మిషన్స్ కావచ్చు, ఏవైతే ఆన్ ద స్పాట్లో అరేంజ్ చేయగలుగుతారో చేశారు. కిట్ కూడా ఇచ్చారు, కొత్త లేటెస్ట్ షేవింగ్ కిట్, మసాజర్ ఇచ్చారు, వీడియోస్లో ఉన్నాయి ఇవి. ప్లస్ దాంతోపాటు ఆయనకు ఒక బార్బర్ షాప్ పెట్టిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే, ఒక చిన్న కట్టెలది రోడ్డు మీద పెట్టుకున్నాడు బార్బర్ షాప్. సో ఆయనకు ప్రభుత్వ పరంగా కొద్దిగా డబ్బులు పెట్టి ఒక ఓన్ బార్బర్ షాప్ చేయిస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే, ఆ స్కిల్ అనేది రాసుకున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులు ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉన్నారో, ఎవరైతే ఈ కుల వృద్ధి చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ దీనిపైన ట్రైనింగ్ ఇస్తాం, స్పెషలిస్ట్ని పిలిచి. ఇప్పుడు లేటెస్ట్గా మనం అనుకుంటే జావేద్ హబీబ్ హెయిర్ స్టైల్ ఉంటుంది, ఆడ నువ్వు కటింగ్ ఒక హెయిర్ స్టైల్ ఒక షేవింగ్ చేయించుకుంటే 1500 అవుతుంది. అదే నువ్వు నార్మల్ షాప్లో చేయించుకుంటే 150 అవుతుంది. ఆ 150 రూపాయలు తీసుకునేటోనికి 1500 పని నేర్పించినామనుకో, అతను కూడా ఒక కటింగ్కి 200-300 సంపాదించుకుంటాడు. ఎందుకంటే ఎవరికైనా కటింగ్ షేవింగ్ చేయించుకుంటే లుక్ బాగుంటుంది. దాంట్లో లేటెస్ట్ ట్రెండ్ ఏముందో, లేటెస్ట్ మిషనరీ ఎలా వాడాలో నేర్చుకుంటే వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు గ్రో చేసుకుంటే ఆటోమేటిక్గా స్టేట్ కూడా గ్రో అవుతుంది, వాళ్ళ కులం కూడా గ్రో అవుతుంది. సో ఇట్లాంటి మోడల్స్ P4 మోడల్. అలానే ఒక యాదవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. యాదవ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి 5-6 ఆవులు ఉన్నాయి, 3-4 గేదెలు, బర్రెలు ఉన్నాయి అన్నారు. చుట్టుపక్కల ఉన్న బర్రెలకు కూడా ఆ మహిళనే పాలు తీస్తుందని మనం వీడియోలో చూసాం. అవును. సో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మీకు పాలు పిండడానికి ఎంతసేపు పడుతుంది అంటే, ఒక బర్రెకి 5 నుంచి 10 నిమిషాలు. సో మొత్తం 30-40 బర్రెలకు పిండాలంటే 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఒక మహిళ 3-4 గంటలు కింద కూర్చొని పాలు పిండాలంటే ఇబ్బంది. సో దీన్ని ఇంకా ఈజీ ఎలా చేయగలుగుతాం, తొందరగా ఎలా చేయగలుగుతాం, అలానే ఈ బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇంకా మంచిగా పాలు ఎట్లా ఇవ్వగలుగుతాయి, దాన్ని టెక్నాలజీతో మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఆయన నోట్ డౌన్ చేసుకొని కొన్ని దేశాల్లో, జర్మనీ కావచ్చు, జపాన్లో మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ గేదెలకు, ఆవులకు పెట్టి దాంతో పాలు పూల్ చేస్తారు, మిల్క్ పుల్లర్ అంటారు. అది వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి మోడల్స్ ఆయన ఐడెంటిఫై చేసి, అంటే చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకు వాళ్ళ స్కిల్ డెవలప్ చేసి అదే పనులతో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించుకోగలుగుతారు, తక్కువ టైంలో ఎంత చేయగలుగుతారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక బండి తోలుతున్నావు, కిలోమీటర్కి నువ్వు గంట సేపట్లో పోతున్నావు అంటే, ఆ కిలోమీటర్ అర్ధ గంటలో పోతే నీకు ఆదాయం ఎంత వస్తుంది, డబుల్ అవుతుంది. సో ఆదాయంని డబుల్ చేయడమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని, దాన్నే P4 మోడల్ అంటున్నాం. ఓకే. మరి దీని మీద కూడా గతంలో చూసుకుంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అయితే అన్నారు గత ప్రెస్ మీట్ లో అయితే, P4 అన్నది ఒక కొత్త ప్లానింగ్, P4 అన్నది ఒక కొత్త మోసం అని కూడా ఆయన మాట్లాడారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మరి? సరే, ప్లానింగ్ అయితే అన్నాడు కదా, ఆ ప్లానింగ్ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? మేము పోయి జనాల దగ్గర డబ్బులు తీసుకుంటలేము కదా, పోయి కలుస్తున్నాం. నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, నువ్వు ఒక షాప్ పెట్టుకున్నావు, నీ షాప్ ఎలా డెవలప్ కావాలి, నువ్వు ఒక కులానికి సంబంధించిన వాళ్ళని కులవృద్ధి చేస్తున్నావు, నీ కులవృద్ధి చేసిన సామాన్లు ఎట్లా సేల్ కావాలి, ఎట్లా ఇంక్రిమెంట్ కావాలి, దానికి ఇన్కమ్ ఎట్లా రావాలో అడుగుతున్నాం, తోచినంత సాయం చేస్తున్నాం. దాంట్లో దోచేదేముంది, ఏదైనా ట్రాన్స్పరెంటే కదా, అంతా డిజిటల్, అంతా మీడియాలో వస్తుంది, దోచుకునేది ఏముంది. స్కిల్ డెవలప్మెంటు. ఇప్పుడు ఒక మెహందీ ఆర్టిస్ట్ ఉంది,
ఆమె మెహందీ ఎలా ఇస్తుంది, ఆమెకి ఇంకా ఏమైనా కొత్త స్కిల్స్ నేర్పిస్తే ఆమెకు డబ్బులు ఎక్కువ వస్తాయంటే దాన్ని కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఈ P4 మోడల్ అనేది 6 months ఇంకా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతారు ప్రజల మధ్యలో. తిరిగి ఎట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ పెడితే యువకులకు ప్లస్ పాత అదే కుల పని చేస్తున్న వాళ్ళకి ఈజీ అవుతుందో తెలుసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ట్రైనింగ్స్ ఇస్తాం. ట్రైనింగ్స్ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ఇప్పుడు నారా చంద్రబాబు గారు ఓన్లీ ఇప్పుడు తిరుగుతున్న ఓన్లీ ఆ జిల్లాల వరకునైనా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం 170 ఏపీ మొత్తం. ఇప్పుడు జిల్లాలంటే ఆయన కొన్ని ఇంకా బడి ఉన్న జిల్లాలు ఏవైతే డెవలప్మెంట్ ఇంకా కాలేవో ఫస్ట్ ఆ జిల్లాలపైన ఫోకస్ పెడుతున్నాడు. సో ఆయనకు తెలిసిపోతుంది, అరే నాయి బ్రాహ్మణులకు మనం ఈ ట్రైనింగ్ ఇవ్వాలి, యాదవులకు ఈ ట్రైనింగ్ ఇవ్వాలి, అట్లా వేరే వేరే కుల వాళ్ళ దగ్గర తిరుగుతున్నారు. మొన్న ఒక కిరాణా షాప్ ఆవిడ దగ్గర వెళ్ళారు. ఆవిడన్న వైశ్య అనుకుంటా, ఆమె వైశ్య కుల ఆర్య వైశ్య సంఘం. సో ఆమె అన్నది, సార్ మా కులవృద్ధి ఇది, మేము కిరాణా షాప్లో నడిపించుకుంటున్నాము, ఎప్పటి నుంచో నడిపించుకుంటున్నాము. సో ఈ షాప్లో ఇప్పుడు ఆన్లైన్ రావడం వల్ల ఈ షాప్లలో బిజినెస్ తగ్గిపోయింది. సో మీ షాప్లను కూడా ఎలా బెనిఫిట్ చేయాలి, మీకు కూడా బిజినెస్ ఎట్లా పెంచాలి, దానిపైన ఆయన నేర్చుకుంటున్నాడు. తెలుసుకొని వాళ్ళకి దానికి సంబంధించి ట్రైనింగ్ కావచ్చు, లేకుంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా గవర్నమెంట్ నుంచి ఇచ్చే ప్లాన్ ఉంది. మైక్రో బిజినెస్ లోన్స్, MSME లోన్స్ ఇవన్నీ ఇచ్చే ప్లాన్ ఉంది. సో దీంతో ఏమవుతుంది, వాళ్ళ దగ్గర డబ్బులు వస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ సరుకులు తెచ్చుకొని తక్కువ ప్రాఫిట్లో అమ్ముకుంటారు, అప్పుడు ఆదాయం పెరుగుతుంది. సో దీనిపైన ఫోకస్ చేయాలంటే ఫస్ట్ గ్రౌండ్ సర్వే చేయాలి కదా మనం. అదే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే ప్రతి దాని మీద కూడా ట్రోలింగ్స్ అన్నది ఈ రోజుల్లో చాలా కామన్. అవును. ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు, ఎవరైనా సరే చిన్న మాట అయినా సరే దాన్ని బాగా ట్రోల్ అయితే చేస్తున్నారు. మరి దీని మీద కూడా చాలా ట్రోలింగ్స్ అయితే మేమైతే కళ్ళారా చూస్తున్నాం మనం ఇప్పుడు సోషల్ మీడియాలో. మీరు వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది? ఆ ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నా, అరే బాబు ఈ బిజినెస్ మంచిది కాదు, వేరే బిజినెస్ ఎంచుకోండి. ట్రోలింగ్ చేస్తే ఏమవుతుందంటే ఇవాళ కాకపోతే రేపు ఏదో ఒక రోజు మీరే ఇరికిపోతారు. రీసెంట్గా ఇప్పుడు కిరణ్ అనే అబ్బాయి ఇరికిపోయాడు, మాటచారి, టీడీపీ. ప్లస్ మన ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారో వాళ్ళు కూడా ఇరికిపోయారు ట్రోలింగ్ చేసి కామెంట్లు పెట్టి. సో సోషల్ మీడియాలో మొన్నటి వరకు యాక్ట్స్ లేవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండే, టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని సీరియస్గా తీసుకుంది. నువ్వు పెట్టే ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ మానిటర్ అవుతుంది. ఎవడైతే తప్పుడు కామెంట్లు 1-2 సార్లు పెడితే ఎక్స్క్యూజ్, 3వసారి పెడితే చాప్టర్ క్లోజ్, అరెస్ట్. ఓకే. సో వాళ్ళకు ఒక్కడే చెప్తున్నా, జాగ్రత్తగా మంచి పని చేయండి, రూపాయి తక్కువ సంపాదించండి కానీ మంచి పని చేసుకోండి. ఓకే అన్న, ఓవరాల్గా ఈ P4 ఏదైతే ఉన్నదో ఈ P4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మార్పు కనిపించే అవకాశం ఉందా? ఉంటుంది. సింపుల్ అమ్మా, ఇప్పుడు నాయి బ్రాహ్మణే ఉన్నాడు, ఆయననే చెప్పిండు, సార్ నేను ఒక గడ్డం షేవింగ్ చేస్తే నాకు 100 నుంచి 120 రూపాయలు ఇస్తారు సార్ అన్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద హెయిర్ స్టైలిస్ట్ ఏవైతే డిజైన్లు చేస్తారో, ఎలా అయితే స్టైలింగ్ చేస్తారో అదే ఈయనకు నేర్పిస్తే వాళ్ళు 200-300 తీసుకోవచ్చు, కస్టమర్ కూడా ఇస్తాడు కదా. ఇప్పుడు జావేద్ హబీబ్ ఉన్నాడు, పెద్ద పెద్ద సలూన్స్ ఉన్నాయి, అక్కడ పోయి నువ్వు 1000 రూపాయలు పెడుతున్నావు, అదే హెయిర్ స్టైల్, అదే కటింగు, సేమ్ నీకు ఎక్స్పీరియన్స్. నార్మల్ నాయి బ్రాహ్మణ్ కావచ్చు, నార్మల్ షాప్లో ఇస్తే నువ్వు 300 ఇవ్వవా, దానికి ఇస్తావు కదా. ఎందుకంటే నీకు అదే స్టైల్ దొరుకుతుంది కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళ సంపాదన పెరిగితే రాష్ట్రానికి కూడా సంపాదన పెరుగుతుంది. ఒక్క మాటలో నారా చంద్రబాబు గారు అంటే ఏంటి, నారా చంద్రబాబు గారు మైండ్ సెట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఎటువంటి అవగాహన ఉంది, అదే ఎటువంటి విజనరీ ఉంది? చంద్రబాబు నాయుడు నెక్స్ట్ విజన్ 2047. ఇంతకుముందు 2020 అన్నాడు, ఇప్పుడు 2047. ఆయన విజన్తో వెళ్తాడు, ప్లానింగ్తో వెళ్తాడు, ప్రజలకు డబ్బులు. రూపాయికి 100 రూపాయలు చేసే సత్తా చంద్రబాబుకే ఉన్నది. అది నీకు స్టాక్ మార్కెట్లో రాదు, ఆన్లైన్ గేమింగ్లో రాదు, నువ్వు ఏ పని చేసినా రూపాయికి 100 రూపాయలు చేయలేవు. అది ఓన్లీ చంద్రబాబు నాయుడే చేయగలుగుతాడు, షార్ట్ టర్మ్లో చేయగలుగుతాడు. సో ఎవరైతే చంద్రబాబు నాయుడు విజన్ని నమ్ముతారో, ఆయన తెలివిని నమ్ముతారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు తెచ్చే స్కీమ్స్ని ఫాలో అవుతున్నారు, ఆటోమేటిక్ వాళ్ళు గ్రో అవుతారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.